బంగ్లాదేశ్లో హిందువులు రోడ్డెక్కారు. భద్రత కల్పించాలని ఢాకాలో భారీ ర్యాలీ తీశారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అబ్దుల్ హసన్ తన పదవికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఈసారి సుప్రీంకోర్టును టార్గెట్ చేశారు ఆందోళనకారులు. బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ అబ్దుల్ హసన్ రాజీనామాకు విద్యార్థులు పట్టుబట్టారు. సుప్రీంకోర్టును వందలాది మంది ఆందోళనకారులు ముట్టడించారు. పోలీసులు వాళ్ళను అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అబ్దుల్ హసన్ తన పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు ఇతర న్యాయమూర్తులు కూడా ఆ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందువులు భారీ ర్యాలీ తీశారు. ఆలయాలపై, హిందువుల ఇళ్లపై జరుగుతున్న దాడులు అరికట్టాలని ఆందోళన చేపట్టారు. అల్లరిముక్కుల దాడుల్లో పలు ఆలయాలు, హిందువుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారత్ కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ దాడులు కొనసాగించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన తిరుగుబాటులో 450 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. అబ్దుల్ హసన్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు తొత్తుగా వ్యవహరించారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. మరోవైపు బెంగాల్ కూచ్ బిహార్ జిల్లాలో ఇండో బంగ్లా సరిహద్దులో గస్తీని ముమ్మరం చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న కంచెను పటిష్టం చేస్తున్న బీఎస్ఎఫ్ గస్తీని ముమ్మరం చేశారు. బీఎస్ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా ఈ ప్రాంతంలో గట్టి పహారా కాస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు జరుగుతుండటంతో బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి.